కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసే పనిలో పడింది సర్కార్. దీనికి సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీల వైజ్ గా ఖాళీలను కూడా గుర్తించింది ఉన్నత విద్యా మండలి. ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఇప్పటికే యూనివర్సిటీ అధికారులతో ఖాళీలపై చర్చించిన ఉన్నత విద్యా మండలి ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలున్నాయో నివేదికను రెడీ చేసి ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1500కు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు అధికారులు. యూనివర్సిటీల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో 669 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కాకతీయ వర్సిటీలో 209, జేఎన్టీయూ హైదరాబాద్లో 199, జేఎన్ఎఫ్ఏయులో 28 ఖాళీలు ఉన్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీ 34, పాలమూరు వర్సిటీలో 63, శాతవాహన వర్సిటీలో 40, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో 32 పోస్టులు ఖాళీలున్నాయి. తెలంగాణ వర్సిటీలో 54, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 30 పోస్టులతో పాటు బాసర ట్రిపుల్-ఐటీలో 146 పోస్టులకు గాను 146 ఖాళీగానే ఉన్నాయి. దీనిపై ప్రత్యేకంగా నివేదికను తయారు చేసిన ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటోంది ఉన్నత విద్యా మండలి. ఈ పోస్టుల అన్ని వివరాలను కూడా మేము ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని విషయాలను పరిశీలించి ఆర్థిక శాఖకు మిగతా అన్నిటికీ రాసి అనుమతులు తీసుకొని త్వరలోనే యూనివర్సిటీలు అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చి ఈ వేకెన్సీస్ ఏవైతున్నాయో నింపడానికి ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఉన్నది. దాదాపుగా త్వరలోనే అన్ని యూనివర్సిటీలు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పోవడానికి అవకాశం. టీచింగ్ పోస్టులతో పాటు యూనివర్సిటీ పాలనపై కూడా నివేదికను తయారు చేసింది ఉన్నత విద్యా మండలి. రానున్న రోజుల్లో యూనివర్సిటీలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.